ఈ కళాకృతులు ఇవన్నీ కూడా ప్రపంచం మొత్తం చుట్టి సేకరించినవి. ఈ కళాకృతులు ఎంత ఉంటాయో ఒకసారి గెస్ చేసి చూడండి. వీటి ధర ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? నేనైతే 100,000 అనుకుంటున్నా. మీరేంటా నువ్వేమంటారు? 80 ఉండొచ్చేమో. మీరే ఉంటారు. వీటిలో వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో ఇలాంటిది ఒకటి దాని అసలు ధర మీకే తెలుస్తుంది. ఆగండి, ఇది భలే ఉంటుంది. ఇది $1 మిలియన్ ఆట అనుకోండి, ఎందుకంటే ఇటువైపు కుడిపక్క మెట్లు ఉన్నాయి. $450,000. ఖచ్చితంగానా? అవును, ఇంచుమించుగా. $30 మిలియన్ ఇంట్లో వాటర్ పార్క్, 100 సంఖ్యలో కార్లున్నాయి. ఈ చోటంతా కళాకృతులే. ఎర్రని పెద్ద కళాకృతి. ఇదిగో ఈ గదిలోవి అసలు ముట్టుకోమని కనీసం 30 సార్లైనా వాళ్ళకి ప్రామిస్ చేసి ఉంటాం. ఇలా రండి. దేన్ని ముట్టుకోకూడదా? ఏంటిది? ఇది వాక్మెన్ తయారు చేసిన వ్యక్తి తయారు చేసిన ఒక ఫుల్లీ అనలాగ్ కస్టమ్ హోమ్ సిస్టమ్. నడుస్తూ మ్యూజిక్ వినే పరికరాన్ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వీళ్ళే కనిపెట్టారు. నీ బెల్ట్ కింద వాక్మ్యాన్ ఉండడం చాలా ఆసక్తికరంగా ఉంది. దీన్ని నీ బెల్ట్ కింద ఇరికించడం కష్టం. రెండొకసారి స్కై వాక్ చేసొద్దాం. నాకు ఎక్సైటింగ్ గా ఉంది. ఈ ఇల్లు ఇలా కట్టడానికి మరో కారణం ఏంటంటే, ఉదాహరణకి ఈ స్కై బ్రిడ్జ్ ని నడిచి వెళ్లేలా కట్టారు. ఎందుకంటే ఇది సునామీ యొక్క భారీ ప్రభావాన్ని తట్టుకోగలగాలి అని. అంటే జరిగేదాన్ని ఊహించి కట్టారు. బాగుంది కదా? మీరు సునామీ రావడం చూసి దాన్ని ఆపొచ్చు. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ నుంచి పక్కింటి వాళ్ళ బ్యాక్ యార్డ్